ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం ఏటి ఎందుకలా నవ్వుతున్నావు? అది కాదు అది కాదన్నయ్య,
అమ్మాయి గారి మమకారం ఎలా ఉంది? అదిరిపోయిందా? అయ్య బాబోయ్! మళ్ళీ సచ్చి బతికినంత పనయింది. అమ్మా! సరే గాని హ్మ్. దీని గురించి నువ్వు అమ్మాయి గారితో ఏమీ మాట్లాడకు. పాపం చిన్నబుచ్చుకుంటారు. అట్టాగే. అయినా నాకు ఆ మాత్రం తెలీదా? నువ్వు చెప్పాలేటి? సరే. అమ్మాయి గుని రాని. చేతులు కడుక్కొస్తానని వెళ్ళారు. వచ్చేస్తూ ఉంటారులే. నువ్వు తిను. వేడివేడిగా ఉంది. అబ్బా! ఎంత బావుందో. ఏది నువ్వు కూడా నా చేత్తో ముద్ద తిను. వద్దులే అన్నయ్య. నువ్వు ముందు తిను. ఆహా! నా మాట వినాల్సిందే. హ్మ్. రండి అమ్మాయి గారు. మీరు రావడం ఆలస్యం అయింది. అందుకే మేము మొదలెట్టేశాం. ఏమనుకోవద్దు. ఇందులో అనుకోడానికేముంది? అదే చేత్తో నాకు పెడితే నేను సంతోషిస్తాను. అదేటి అమ్మాయి గారు, మీకు నేను అన్నం పెట్టడం ఏంటి? అదంతే. అయినా ఏంటి, మీ చెల్లెలికైతే పెడతావు, నాకైతే పెట్టవా? అంతేలే, అంత వివక్ష. అయ్య బాబోయ్! అంతంత పెద్ద మాటలు ఎందుకు అమ్మాయి గారు? మరైతే ముద్దు పెట్టు. అది కాదు అమ్మాయి గారు, ఈ ఎంగిల్ చేత్తో. నాకదంతా ఏం తెలీదు. అంతగా అడుగుతున్నారుగా, పెట్టన్నయ్యా. అంతేనంటావా? అంతే. సరే. అయ్య బాబోయ్! అమ్మాయి గారు, ఏటైంది? ఈ కూరలో కూడా కారం ఎక్కువైందా? లేదు లేదు రాము, ఇందులో కారం లేదు. నిజంగా మమకారమే ఉంది. అందుకే నాకు తెలియకుండా నా కళ్ళలోకి ఇలా నీళ్ళు వచ్చేసాయి. ఇంకో ముద్ద పెట్టవా? అట్టాగే. మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం నమో నారాయణాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ శ్రీరామ నామ వరాననే. స్వామి, ఇంకో నెల రోజుల్లో మాకు పరీక్షలు మొదలవబోతున్నాయి. నా వంతుగా నేను కష్టపడి చదువుతాను. నీ వంతుగా నువ్వు నన్ను తప్పకుండా పాస్ చేయాలి. ఈ నెల రోజులు ఇలా మందార పూలతో రోజూ ఓ మాల కట్టి నీకు తీసుకొచ్చిస్తాను. ఏంటమ్మా ఇవాళ పెందలాడే వచ్చావు? అవునండి, పరీక్షలు మొదలవబోతున్నాయి. అందుకని స్వామివారికి ఇలా మందారమాల సమర్పించుకుందామని వచ్చాను. మందారమాల దేనికి? ఏం లేదు, ఈ నెల రోజులు మందార పూలతో మాలలు కట్టి రోజూ వచ్చి దేవుడికి సమర్పించుకుంటాను. పరీక్షల్లో నేను తప్పకుండా పాస్ అవ్వాలని దేవుణ్ణి వేడుకుంటాను. ఓ అదే. అవును, దీంతో స్వామివారిని అలంకరించండి. అలాగే, తప్పకుండా.
2 రోజులుగా రాము గుడికి రావడం లేదు, ఎందుకనమ్మా? ఏముంది, ఎప్పుడూ ఉండే గొడవే. ఈ మధ్య బేరాలు మరీ ఎక్కువైనట్టున్నాయి. అందుకే ఎంత సంపాదనలో పడితే మాత్రం ఇలా స్వామివారిని మర్చిపోతే ఎలా? నేను చెప్పానని చెప్పి గుడికి రమ్మని చెప్పు. అలాగే వస్తానండి. ఉమ్. అయితే పద్మ రోజు ఇదే టైంకి ఇక్కడికి వస్తుందన్నమాట. అబ్బా, ఏ రాము, నువ్వు చేయకలుచుకుంటున్నావు? పద్మేమైంది? ఈ పరీక్షలన్నాలు పద్మని ఏ పని చేయొద్దని చెప్పాను అమ్మాయి గారు, అందుకని. ఇంతకు ముందు మాత్రం నువ్వు ఆవిడ గాని ఏ పని చేయనిచ్చావు? అన్నీ నువ్వే చేస్తావు. వంట కూడా నువ్వేగా ఎక్కువగా చేసేది. ఆ, అవును అమ్మాయి గారు. అవును, ఇదేంటి చెప్పా పెట్టకుండా ఎట్ట వచ్చేసారు? ఎడకన్నా బండి కట్టాలా? ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మరి ఊరికినే వచ్చాను. ఊరికినేనా? ఏ ఊరికినే రాకూడదా? ఏదన్నా పనుంటేనే మీ ఇంటికి రావాలా? అది అది కాదమ్మాయి గారు, నేను చెప్పేది. నువ్వు చెప్పేది నేనే వినను, నేను చెప్పేదే నువ్వు వినాలి. ఏటమ్మాయి గారు అది? ఏం లేదు, ఇలా రా. అర్రే, కింద కూర్చున్నారేటి? ఏం పర్వాలేదు. ఇలా రా, నువ్వు కూడా కూర్చో. నేనా? ఎందుకమ్మాయి గారు? చెప్తాగా, కూర్చో. ఏ అంత దూరంగా కూర్చున్నావు? నేనే నిన్ను నమ్మిలి మింగేస్తానా? దగ్గరికి రా. ఏటమ్మాయి గారు ఇది? అసలే పరీక్షలు, బాగా చదువుకోవాలి. ఇప్పుడు కూడా మీరేట అల్లరి చెత్తే ఎట్టగు? నేను చదవకుండానే పాస్ అవుతాను. నా గురించి నువ్వేమీ వర్రీ కాకు. అది కాదమ్మాయి గారు, నేను చెప్పేది. ముందు నేను చెప్పేది విను. ఏటమ్మాయి గారు ఇది? నీకు చదువు నేర్పిద్దామని ఇలా ఈ పుస్తకాలు తీసుకొచ్చాను. రోజు నీకిలా ఇంటికొచ్చి పాఠాలు చెప్తాను. పాఠాలా? నాకా? అవును. ఏ బాలేవరే, ఈ వయసులో నాకు పాఠాలేటి? అయినా దానికోసం మీరిలా నా ఇంటికి రావటం ఏంటి? ఎవరిని ఇంటే నవ్విపోతారు. ఎందుకు నవ్వుతారు? ఇందులో తప్పే ఉంది. అది కాదమ్మాయి గారు, వాళ్ళు నవ్వుతారని సంగతి వదిలేయండి. అసలు మీకు పరీక్షలు కదా ఇప్పుడు ఇవన్నీ. మాట్లాడితే పరీక్షలు పరీక్షలు అంటావేంటి? వాటి గురించి నాకన్నా నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లున్నావే. మరి కాదా? వాటి సంగతి నేను చూసుకుంటా గాని ముందు నువ్వు ఇది తీసుకో. ఏటమ్మాయి గారు ఇది? అదంతే. ఇందులోంచి నేను చదువుతూ ఉంటాను. నేను చదివింది విని నువ్వు అలాగే అనాలి, సరేనా? ఇది ఎక్కడి గొడవో? ముందు పుస్తకం వైపు చూడు. ఈ చదువులు నాకేడొస్తాయి అమ్మాయి గారు? ఎందుకు రావు? చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకున్నావు కదా, కొద్దిగా చదవడం కూడా తెలుసు కదా. కొంచెం కష్టపడితే నీకన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అమ్మాయి గారు, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే. నువ్వెక్కడికెళ్ళావు? నీళ్లు తీసుకురావడానికి. నీకెన్నిసార్లు చెప్పాను, అసలే పరీక్షల రోజులు. ఇంటికాడ కూర్చుని కుదురుగా చదువుకోవచ్చు కదా. నీకెందుకు ఇవన్నీ? మంచినీళ్ళు నేను తీసుకొచ్చావును కదా. ఈ మాత్రానికే నేనేం అరిగిపోనులే. అది అలా గడ్డిపెట్టు మీ అన్నయ్యకి. ఎంతసేపు మనందరి గురించి ఆలోచించడమే గాని తన సంగతి తను పట్టించుకోడు. అందుకే ఇక లాభం లేదనుకొని ఇలా ఈ పుస్తకాలు తీసుకొని మీ అన్నయ్యకి చదువు నేర్పిద్దామని ఇలా వచ్చాను. ఇక నుంచి రోజూ వస్తాను. ఏ ఎందుకలా నవ్వుతున్నావు? అన్నయ్యక చదువా? పైగా మీరు చెప్తారా? ఏ ఈ చదువు సాగినట్టే. ఎందుకు సాగదు? నువ్వే చూడు, ఓ 6 నెలలు తిరిగేసరికి మీ అన్నయ్యని నేనెలా తయారు చేస్తానో. చూడమ్మా, ఇంటికాడ కూర్చుని చక్కగా చదువుకునే బదులు ఇలా నాకు చదువు చెప్తానంటూ బయలుదేరారు. ఇదేమన్నా బాగుందా చెప్పు? ఐగురికి తెలిస్తే మండిపడతారు కూడా. ఏమీ కాదు, నాన్న నన్నేమీ అనరు. ఆయన సంగతి నేను చూసుకుంటాలే. నువ్వు ముందు ఇలా వచ్చి కూర్చో. వద్దమ్మాయి గారు, బోల్డంత పనుంది, మీరు ఉండండి. ఏం కుదరదు. ఈ వేళ ఎలాగైనా సరే ఓ పాఠం పూర్తి చేస్తాను. మా అన్నయ్యకి ఈ వయసులో చదివేందుకు గాని వదిలేయండి అమ్మాయి గారు. పాపం చూడండి ఎలా ఇబ్బంది పడుతున్నాడో. పైగా ఇలా చదువుకుంటూ ఇంట్లో కూర్చుంటే సంపాదనంతా పాడైపోతుందని ఆయన భయం. నా మాట విని వదిలేయండి. ఈ పుస్తకాలన్నీ కొని ఇలా రాము కోసం అంత దూరం నుంచి నేనొస్తే మీరిద్దరూ ఇలా మాట్లాడతారా? సరే,
ఇక మీదట నేను ఈ ఇంటికి రానే రాను. మీ దారి మీది, నా దారి నాది. నా మాట వినప్పుడు నేను మాత్రం ఇక్కడికి ఎందుకు రావాలి? ఇదిగిదిగో అమ్మాయి గారు, ఇంతలోనే అడిగితే అట్ట మీ చదువు పాడైపోద్దని అట్ట అన్నాను. నా కోసం మీరు అంత దూరం నుంచి రావాలా? సరే అట్టగే మీ ఇష్టం. కాదంటే మీరు ఊరుకోరుగా. రండి, ఆ చదివేదో చెప్పండి. అది అలా రా దారికి. పద. ఉమ్. అయ్యా అయ్యగారు, ఆ, ఏంటి? ఏమీ లేదు అయ్యగారు. ఆణ్ణి తీసుకురమ్మన్నారుగా, తీసుకొచ్చాను. ఎవరు? అదే మా పెనిమిటి. అలాగా? ఏడి? అడుగో, ఆ బయటే నిలబడున్నాడు. మీరు రమ్మంటే లోపలికి వస్తాడు. ఇంత దూరం వచ్చాక భయం ఎందుకు? లోపలికి రమ్మను. ఇదిగో నిన్నే, వినపల్లేదా? అయ్యగారు రమ్మంటున్నారు, లోపలికి రా. నమస్తే బాబు గారు. ఆ, ఆ, నమస్తే. మీరే బుద్ధి చెప్పాలో అయ్యగారు, కానీ సంపాదన లేదు. నా రెక్కల కట్ట మీద ఇల్లు నడుస్తుంది. కట్టబడి సంపాదించి ఆల్ని బిడ్డల్ని ఏలుకునేది పోయి ఊరెంబడిపడి తిరుగుతున్నాడు. అది సాలదన్నట్లు ఈ మధ్య తాగుడు కూడా మొదలు పెట్టాడు. ఇంట్లో డబ్బులన్నీ మాయం చేస్తున్నాడు. సంసారం గడవడమే కట్టమైపోతుంది. మీరే న్యాయం చెప్పండి అయ్యగారు. ఇట్టగైతే నేను నా పిల్లలు ఏమైపోవాలి? అసలు ఎట్టా బతకాలి? పిల్లల్ని ఎలాగూ బడికి పంపడం లేదు. ఆడకూతురు కదా అని డబ్బులన్నీ దాసి బంగారు దుద్దులు చేయిద్దాం అనుకున్నాను. మొన్న ఆ డబ్బుల్ని కూడా మాయం చేసేసాడు ఈ మహానుభావుడు. ఏం చేసేవరా అని ఈయన్ని అడిగితే చెప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా నేను కట్టబడి పోగేసిన సొమ్ము ఈడు పొట్టని పెట్టుకున్నాడు. ఈడు జిమ్మడి పోను. నిజమేనా? నువ్వు బాధపడకు, నేను మాట్లాడతాను. ఇదిగో, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ఆ డబ్బును కూడా తాగుడికే కైంకర్యం చేసి ఉంటావు. ఇక ముందైనా బుద్ధి తెచ్చుకుని బతుకు. పెళ్లి చేసుకోకని సరికాదు, పెళ్ళాం బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆడది కాంతం రెక్కల కష్టం పైన బతకడానికి నీకు సిగ్గనిపించడం లేదు? ఎప్పుడూ నీ గురించే చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఏనాటికైనా మరి ఓ దారికొస్తావని కళ్ళకంది. నువ్వు మారకపోగా ఇలా తాగుడు కూడా మొదలు పెడితే తను ఏమైపోవాలి? ఇల్లాలి కంటతడి ఇంటికి మంచిది కాదు. ఇప్పటికైనా నీకు బుద్ధి మార్చుకో. కొంత డబ్బు అప్పుగా ఇస్తాను. ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టు. కష్టపడి కూడబెట్టి నీ పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దు. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ భార్యకి కొంచెమైనా సంతోషాన్ని మిగిల్చు. ఏమంటావు? నిన్నే అడిగేది, మాట్లాడవే. అట్టాగే బాబు గారు, మీరు ఎట్టా చెప్తే అట్టా చేస్తాను. చేస్తానని చెప్పగానే సరిపోదు. నేనిచ్చిన డబ్బుతో నువ్వేం చేస్తున్నావన్నది నేను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంటాను. ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నట్టు తెలిసిందనుకో, అప్పుడు చెప్తాను నీ సంగతి. అబ్బే లేదు బాబు గారు, బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చెయ్యను. మా పిల్లల మీద ఒట్టు, తాగుడు మానేస్తాను, కట్టబడి సంపాదిస్తాను. మీరే చూస్తారుగా. ఇలా కబుర్లు చెప్పేవాళ్ళని చాలామందిని చూశాను. అన్నమాట మీద నిలబడాలి. లేదు బాబు గారు, మీరే చూస్తారుగా. సరే, రేపు మంచి రోజు. రేపు పొద్దునే మీరిద్దరూ కలిసి మళ్ళీ ఇక్కడికి రండి. డబ్బిస్తాను, పట్టుకెళ్తురు కానీ. అలాగే అయ్యగారు. ఇక వెళ్ళు. మీ మేలు మర్చిపోలేను అయ్యగారు. ఇందులో నేను చేసిందే ఉంది. అతను మారతాడన్న నమ్మకం ఉంది. నువ్వు ఇంకేం దిగులు పెట్టుకోని అవసరం లేదు. మీ మాట మీద ఈ ఊళ్ళో వాళ్ళందరికీ గురుంది అయ్యగారు.
అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆడికి బుద్ధి చెప్తారేమో అనుకున్నాను. డబ్బు సాయం కూడా చేస్తానన్నారు. మీరు నిజంగా దేవుడు అయ్యగోరు, దేవుడు. అరే ఏంటిది ఈ మాత్రానికే నన్ను దేవుడితో పోల్చాలా? వెళ్ళు, పొద్దుపోతుంది. ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. వస్తాను అయ్యగోరు. ఉమ్.